రాష్ట్రంలో 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 111,278 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ ప్రోత్సాహక మండలి సమావేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 39,436 కోట్ల విలువైన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. విద్యుత్ రంగంలో 8 సంస్థలు 12,552 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టనుండగా 69,070 ఉద్యోగాలు రానున్నాయి. ఆ వివరాలను పరిశీలిస్తే క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 6 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కడప, అనంతపురం జిల్లాల్లో 1391 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 190 ఉద్యోగాలు రానున్నాయి. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 6 ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో 1391 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 190 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎస్ఆర్ రెన్యూవబుల్స్ సోలార్ 2 లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 1327 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 1035 ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఆర్ రెన్యూవబుల్స్ హైబ్రిడ్ 1 లిమిటెడ్ సంస్థ కర్నూలు జిల్లాలో 2,714 కోట్లతో పెట్టనున్న పెట్టుబడితో 1,240 ఉద్యోగాలు, ఇదే సంస్థ అనంతపురం జిల్లాలో పెట్టనున్న 1,714 కోట్ల పెట్టుబడితో 220 ఉద్యోగాలు వస్తాయి. పేస్ డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కడప జిల్లాలో 745 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 345 మందికి ఉపాధి లభించనుంది. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో 3,200 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 65,000 ఉద్యోగాలు రానున్నాయి. HP8 ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లాలో పెట్టనున్న 70 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉపాధి దొరకనుంది. ఐటీ, ఈఎండ్సీ రంగంలో 11 సంస్థలు 18,210 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 36,411 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వీటిలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ విశాఖ ఎండాడలో 750 కోట్ల పెట్టుబడితో 7,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. క్రెడెన్స్ రియాలిటీ సంస్థ విశాఖ జిల్లా తాళ్లవలసలో పెట్టనున్న 386.88 కోట్ల పెట్టుబడితో 6,500 ఉద్యోగాలు వస్తాయి. ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాపులుప్పాడలో 425 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 2,500 ఉద్యోగాల సృష్టి జరగనుంది. ఎన్పీఎస్పీఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా కుప్పంలో పెట్టనున్న 2,550 కోట్ల పెట్టుబడితో 400 ఉద్యోగాలు రానున్నాయి. ఐస్ప్రౌడ్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో 626 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 12,500 మందికి ఉద్యోగ సృష్టి జరగనుంది. ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో పెట్టనున్న 10,239 కోట్ల పెట్టుబడితో 3,017 ఉద్యోగాలు వస్తాయి. క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ ఏఐ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ 108 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,552 మందికి ఉపాధి లభించనుంది. పర్యాటక రంగంలో 2 సంస్థలు 200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఫలితంగా 270 ఉద్యోగాలు రానున్నాయి. సన్రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజయనగరంలో 117.66 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 150 మందికి ఉపాధి లభించనుంది. రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పీ ఒంగోలులో 82.49 కోట్ల పెట్టుబడితో 120 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2 సంస్థలు 1,222.73 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో 233.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 100 ఉద్యోగాలు రానున్నాయి. రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరులో పెట్టనున్న 989 కోట్ల పెట్టుబడితో 450 మందికి ఉపాధి లభించనుంది. ఇండస్ట్రీస్, కామర్స్ రంగంలో 8 సంస్థలు 7,251 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 4,977 ఉద్యోగాలు సృష్టించబడతాయి. మెట్రో డెకరేటివ్ లిమిటెడ్ నాయుడుపేటలో 1,032 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 400 ఉద్యోగాలు రానున్నాయి. ఆర్సిల్లర్ మిట్టాల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ పెల్లెట్ ప్లాంట్ 3 విశాఖలో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. శామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరులో పెట్టనున్న 3,678 కోట్ల పెట్టుబడితో 3,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. బాల్ బ్యావరేజెస్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో పెట్టనున్న 633 కోట్ల పెట్టుబడితో 117 మందికి ఉపాధి లభించనుంది. సాన్సో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరులో 80 కోట్ల పెట్టుబడితో 210 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ శ్రీసిటీలో 143.99 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉపాధి కల్పించనుంది. వెంకటేశ్వర పేపర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లాలో 63.61 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉపాధి లభించనుంది.
అనాడ్రోన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరులో 221 కోట్ల పెట్టుబడితో 350 ఉద్యోగాలు సృష్టించనుంది.